అందరికీ ముందుగా నమస్కారం. మనము లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ క్లాసెస్లో భాగంగా యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, యూనియన్ మరియు దాని భూభాగం అనే టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ టాపిక్లో భాగంగానే ప్రజెంట్ మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి అంశము రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పరిణామ క్రమము. ఓకే, మనం ప్రీవియస్ క్లాసులో ఈ అంశానికి సంబంధించి ప్రిన్సిపల్ స్టేట్స్ని భారత భూభాగంలో విలీనం చేసిన విధానం గురించి, అదేవిధంగా 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారత భూభాగాన్ని పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి రాష్ట్రాలుగా విభజించిన విధానం గురించి, వాటి యొక్క కూర్పు గురించి ఎంతో వివరంగా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ధార్ కమిషన్ గురించి, అదేవిధంగా జేవీపీ కమిటీ గురించి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి మనం ప్రీవియస్గా మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫజల్ అలీ కమిషన్, ఈ టాపిక్ నుంచి మనకు ఈ క్లాస్ మొదలవుతుంది. నేను ప్రీవియస్గా మీకు చెప్పాను, 1953 అక్టోబర్ 1వ తారీఖున తెలుగు భాష మాట్లాడే వారి కోసము ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వేరే ప్రాంతాలకు చెందినటువంటి వారు కూడా మాకు కూడా ప్రత్యేక, అంటే మా భాషకు సంబంధించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమాలు లేవనెత్తాయి. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో, వేరే ప్రాంతాల్లో కూడా మాకు కూడా ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించండి, ప్రత్యేక రాష్ట్రాన్ని మా భాషకు సంబంధించి కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఉద్యమాలు లేవనెత్తడం జరిగింది. దీంతో ఓవరాల్గా ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించడానికి ఇది ఎంతవరకు సాధ్యమో, భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అనే దాని గురించి 1956లో ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1953 డిసెంబర్లో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషను 1955 సెప్టెంబర్ తారీఖున తన యొక్క రిపోర్టుని సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, డీటెయిల్గా మన బుక్లో పరిశీలిస్తే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడంతో ఇతర ప్రాంతాల్లో కూడా భాషా ప్రాతిపదికపై రాష్ట్రాలు కావాలని డిమాండ్ ఏర్పడ్డాయి. సమస్యను తిరిగి పరిశీలించడానికి భారత ప్రభుత్వము ఫజల్ అలీ అధ్యక్షతన 3 సభ్యులతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియమించింది. ఓకే, ఎస్కే ధర్ కమిషన్లో కూడా 3 సభ్యులు ఉన్నారు. జేవీపీ కమిటీలో కూడా 3 సభ్యులు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఫజల్ అలీ కమిషన్లో కూడా 3 సభ్యులు ఉండడం జరిగింది. అయితే ఆ సభ్యుల పేర్లు చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా చాలాసార్లు ఎస్కే ధర్ కమిషన్లో ఉన్నటువంటి సభ్యుల పేర్లను అడిగారు. అదేవిధంగా ఫజల్ అలీ కమిషన్లో ఇచ్చినటువంటి అంటే సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లను కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఆ 3 ఎవరు అంటే, ఇందులో కేఎం ఫణిక్కర్, అదేవిధంగా హెచ్ఎన్ కుంజ్రు, అదేవిధంగా ఫజల్ అలీ, వీళ్ళు 3 కూడా సభ్యులుగా ఉండడం జరిగింది. ఓకే, దీన్ని ఫజల్ అలీ కమిషన్ అంటారు. అదేవిధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషను ఎస్ఆర్సి అని కూడా అంటారు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషను. ఓకే, ఈ కమిషన్ తన నివేదికను సెప్టెంబర్ 1955లో సమర్పించిందనే విషయాన్ని గమనించండి. అంటే ఇది 53 డిసెంబర్లో ఏర్పాటు చేస్తే, డిసెంబర్ అంటే 54 అనుకోండి, అంటే దాదాపు ఒక యావరేజ్గా 2 ఇయర్స్కి ఇది రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఫజల్ అలీ కమిషను ఏం చెప్పింది? రాష్ట్రాల వ్యవస్థీకరణలో భాషను సమర్థించిన ఒక భాష ఒక రాష్ట్రం అనే సిద్ధాంతాన్ని ఇది ఆమోదించలేదు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాష అనేది కేవలం ఒక అంశం మాత్రమే అని చెప్పి ఈ కమిషన్ చెప్తుంది. అంటే ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడంలో భాష అనేది అంటే అది కూడా ఒక పాయింటే, కానీ అదే ఒక పాయింట్ కాదు. ఓకేనా,
అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక భాష ఒక రాష్ట్రము అనే సిద్ధాంతాన్ని ఆమోదించలేదు. ఓకే, అంటే మేమందరం కూడా ఉర్దూ మాట్లాడుతున్నాం అంటే అందరికీ కూడా ఒక ఉర్దూ రాష్ట్రం ఏర్పాటు చేయాలా? అంటే ఇక్కడ భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ప్రతి భాషకు ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే సాధ్యం కాదు అది. అప్పుడు దేశం మొత్తం కూడా కుక్కలు చంపిన విస్తరాకలాగా ఉంటుంది. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాష అనే ఒక అంశాన్ని తీసుకోవచ్చు, కానీ అదే ప్రాతిపాదిక కాదు. అంటే వీళ్ళందరూ కూడా ఒక భాష మాట్లాడుతున్నారని చెప్పి వీళ్ళకు ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని లేదు. నేను ఇదే మాటని ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అంటే ఎస్కే దర్ కమిషన్ అయినా కానీ జేవిపి కమిటీ అయినా కానీ రెండు కూడా అదే చెప్పాయి. ఇప్పుడు ఫజర్ అలీ కమిషన్ కూడా చెప్పకనే అదే మాటని చెప్పింది. అంటే ఒకే భాష మాట్లాడే వారి కోసం ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది అనే విషయాన్ని ఈ యొక్క కమిషన్ వ్యతిరేకించింది. ఓకే, భారత రాజకీయ విభాగాలను ఏర్పాటు చేయడానికి భారత ఐక్యతకు ప్రాముఖ్యత ఇవ్వాలని కమిషన్ సూచించింది. ఓకేనా, అంటే ఏదైనా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఓవరాల్గా భాషని ప్రాతిపాదిక తీసుకోకుండా మొత్తం కూడా దేశ సమగ్రతను దేశ సమైక్యతను పరిశీలించాలని చెప్పడం జరిగింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు 4 ప్రధాన అంశాలను గుర్తించడం జరిగింది. అంటే ఏదైనా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఏదైనా మార్పులు చేసే క్రమంలో ఒక రాష్ట్రానికి సంబంధించి 4 అంశాలని పరిశీలించమని చెప్పడం జరిగింది. ఏంటంటే దేశ ఐక్యతను దృష్టిలో పెట్టుకోవాలి, అదేవిధంగా దేశ భద్రతను పరిరక్షించడం మరియు బలోపేతం చేయడం అనే అంశాల మీద దృష్టి పెట్టుకొని ఏదైనా ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలి. అంటే ఏదైనా దేశ సమైక్యత కదా భంగం కలిగించేలాగుంటే చేయరాదు, అది దేశ భద్రతను విఘాతం కలిగించేదైతే చేయరాదు. దేశ సమైక్యతను అదేవిధంగా భద్రతను అది ఏదైనా కానీ ఇబ్బంది పెట్టేదైతే దాన్ని చేయరాదు. నెక్స్ట్, భాష మరియు సాంస్కృతిక సజాతీయత అంటే ఇక్కడ భాషతో పాటు వారి యొక్క వేషధారణ, వారి యొక్క అంటే అలవాట్లు అంతా కూడా అంటే వారి యొక్క సంస్కృతి కూడా ఒకేలాగా ఉంటేనే ఒక రాష్ట్రంగా చేసే ప్రయత్నం చేయాలి. విత్త, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలు పరిగణన తీసుకోవాలి. అంటే విత్తపరమైనటువంటివి ఫైనాన్షియల్గా ఏదైనా వెనుకబడి ఉన్నా కానీ ఓకే, అదేవిధంగా ఆర్థికంగా, అదేవిధంగా పరిపాలనాపరమైనటువంటి అంశాలని ఆల్రెడీ నేను చెప్పాను. అంటే పరిపాలన సామర్థ్యం పెంచే క్రమంలో ఓకేనా ఆ రకమైన ఆ క్రమంలో రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా ఏదైనా రాష్ట్రం వెనకబడి ఉందంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వెనకబడి ఉందంటే ఆ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేసి దాన్ని డెవలప్ చేయొచ్చు అనే విషయం. అదేవిధంగా జాతీయ అభివృద్ధితో పాటు ప్రతి రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసము ప్రణాళిక మరియు ప్రసవర్ధనం అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పే విషయం ఏంటంటే చరిత్ర, సంస్కృతి, పరిపాలన సామర్థ్యము, వెనుకబాటుతనము, జాతీయ సమైక్యతతో పాటు భాషను ఒక అంశంగానే పరిగణించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే భాషని ఒక అంశంగానే పరిగణించాలి, భాషని మొత్తం అదే ప్రామాణికమని తీసుకోకూడదని చెప్పి ఎస్కే దర్ కమిషన్ చెప్తుంది. అండ్ నో వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్. ఓకే, ఇది ఫస్ట్ చెప్పినటువంటి అంశము. క్లియరా? అదేవిధంగా మూల రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంటే రాజ్యాంగం అమలుకి వచ్చినప్పుడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు 4 రకాల రాష్ట్రాలు మరియు ప్రాంతాల వర్గీకరణను రద్దు చేయాలని కమిషన్ సూచించింది. అంటే మనము పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చూసాం కదా. పార్ట్ ఏ రాష్ట్రాలు, పార్ట్ బి రాష్ట్రాలు, పార్ట్ సి రాష్ట్రాలు, పార్ట్ డి ప్రాంతాలు అని చెప్పి వీటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్తుంది. వీటిని రద్దు చేసి వీటి స్థానంలో 16 రాష్ట్రాలని అదేవిధంగా 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది, సూచన చేసింది. ఫస్ట్ సూచన ఏంటి
అంటే రాష్ట్రాలను అంటే ఏదైనా అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో చరిత్ర, సంస్కృతి, పరిపాలన సామర్థ్యం, వెనుకబడతనం, జాతీయ సమైక్యతతో పాటు ఒక భాషను ఒక అంశంగానే తీసుకోలే కానీ ఒకే భాష ఒకే రాష్ట్రం అనే అంశాన్ని ఇది వ్యతిరేకించింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మూల రాజ్యాంగంలో ప్రస్తావించినటువంటి పార్ట్ ఏ రాష్ట్రాలు, పార్ట్ బి రాష్ట్రాలు, పార్ట్ డి ప్రాంతాలైన ఈ ఈ యొక్క వర్గీకరణ తొలగించి మొత్తాన్ని 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరచాలని చెప్పి ఈ కమిషను రెండో అంశంగా చెప్పింది. ఓకే. అదేవిధంగా భారత ప్రభుత్వం కొన్ని మార్పులతో కమిషన్ సూచనలను ఆమోదించడం జరిగింది. అంటే ఇప్పుడు అనేక అనేక సూచనలు చేసింది ఈ కమిషన్. ఈ కమిషన్ ఇచ్చిన సూచనలో కొన్ని మార్పులు చేస్తూ అటు ఇటుగా చేసి 1956లో అంటే భారత ప్రభుత్వం దీన్ని ఆమోదించింది ఈ కమిషన్ సూచనలను. దాని అనుగుణంగానే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి భారత భూభాగంలో సమూలంగా మార్పులు చేయడం జరిగింది. ఏంటా మార్పులు ఒక్కోటిగా డీటెయిల్గా చూద్దాం. రైట్. ఇక్కడ చూస్తే మనకు అంటే అదే సంవత్సరము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంతో పాటు 7వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి 1956లో అంటే ఆ 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఏ మరియు పార్టీ బి రాష్ట్రాల మధ్య తేడాలు తొలగిపోవడము మరియు పార్టీ సి రాష్ట్రాలను రద్దు కావడం జరిగింది. కొన్ని రాష్ట్రాలను పొరుగు రాష్ట్రాలతో కలపడం జరిగింది. కొన్నిటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. ఫలితంగా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలని నవంబర్ 1, 1956 నాడు ఏర్పడ్డాయి. వీటిని మనం పట్టిక 6.2లో చూడవచ్చు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫజల్ కమిషను 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలని చెప్పింది. కానీ ఓవరాల్గా చూసిన తర్వాత ప్రభుత్వం అనేది 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలని మార్చడం జరిగింది ఓవరాల్గా భారత భూభాగాన్ని. అంటే ఆ లిస్ట్ ఒకసారి చూస్తే ఇదంతా కూడా అంటే ఇవి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. దాంట్లో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ అంటే పార్టీ ఏలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని, పార్టీ బిలో ఉన్నటువంటి హైదరాబాద్ని రెండింటిని కలిపి ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. దాని తర్వాత అస్సాం, బీహార్, బాంబే, జమ్మూ మరియు కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూరు, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇవి 14 రాష్ట్రాలు. 6 కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, లక్కదీవ్, మినికాయ్ మరియు అమిమ్ దీవులు, మణిపూర్, త్రిపుర. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ప్రజెంట్ రాష్ట్రంగా ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర ఇవి కూడా ఒకప్పుడు అంటే ఈ 56 స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం చేసినప్పుడు అవి కూడా యూనియన్ టెరిటరీస్గా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మ్యాప్ని కూడా నేను పక్కన తీసుకోవడం జరిగింది. 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జరిగినటువంటి మార్పులు అనుగుణంగా అప్పుడు రాష్ట్రాలు ఏమున్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఏమున్నాయి చూడండి. ఒకసారి ఇక్కడ ఈ మ్యాప్ జాగ్రత్తగా గమనించండి. ఈ మ్యాప్ మీరు గమనించిన తర్వాత దీంట్లో ఏం మార్పులు జరిగినాయి. ఇప్పుడు అంటే 14 రాష్ట్రాలు ఉన్నాయి, ఇది 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. అలా మారింది ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క మార్పు జరుగుతూ వచ్చింది. ఆ మార్పు తెలియాలంటే మీరు ఇవన్నీ గమనించాలి. ఇక్కడ చూడాలి. ఇక్కడ మద్రాస్ ఉంది, కేరళ, మైసూర్, ఓకే, మద్రాస్, కేరళ, మైసూర్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బాంబే గుజరాత్ లేదు, బాంబే ఒకటే, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మణిపూర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ చూస్తే హిమాచల్ ప్రదేశ్ చూడండి, మీకు హిమాచల్ ప్రదేశ్ అంతా ఒకదానిలాగా లేదు, ఇక్కడ కొంత ఉంది, ఇక్కడ కొంత ఉంది. ఓకే, డీటెయిల్గా మ్యాప్ని పరిశీలించండి. ఓకే, ఇది 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ద్వారా చేసినటువంటి మార్పులు. ఇప్పుడు ఆ మార్పులు ఎలా చేశారు అంటే పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి
ఆ రాష్ట్రాలు అదే పార్ట్ డి ప్రాంతాలు ఏ రకమైన మార్పులు చేయడం ద్వారా దేంతో కలపడం ద్వారా మనకి 14 రాష్ట్రాలు ఈ 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి అనేది మ్యాపుల ద్వారా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ ఇక్కడ గతంలో ఉన్నటువంటి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి వాటిని తొలగించి మనం ఇక్కడ 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మార్పు ఏంటంటే ఇక్కడ B6 ఉంది కదా, B6 అదేవిధంగా B6 అంటే రాజస్థాన్. ఈ రాజస్థాన్ని అదేవిధంగా దీని లోపలే ఉన్నటువంటి అజ్మీర్, ఈ రెండింటిని కలిపేసి రాజస్థాన్గా మార్చడం జరిగింది. ఇక్కడ చూడండి, అంటే రెండు కలిపి రాజస్థాన్ స్టేట్గా మనం మార్చడం జరిగింది. అంటే పార్ట్ బిలో ఉన్నటువంటి రాజస్థాన్, పార్ట్ సిలో ఉన్నటువంటి అజ్మీర్ రెండు కలిపి రాజస్థాన్ అనే ఒక రాష్ట్రం అక్కడ ఆవిర్భవించింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే C8 కుచ్, అంటే వాస్తవానికి కచ్ అని చదవాలి. ఈ కచ్, అదేవిధంగా B7 సౌరాష్ట్ర, అదేవిధంగా బాంబే, వీటన్నిటిని కలిపి బాంబే స్టేట్గా మార్చడం జరిగింది. ఈ రకంగా చూస్తే మొత్తం కూడా కలిసిపోయినాయి, బాంబే స్టేట్గా మార్చడం జరిగింది. ఇక్కడ మనకు రాష్ట్రం వచ్చింది, ఇక్కడ ఒక రాష్ట్రం మనకు క్రియేట్ అవ్వడం జరిగింది. రైటా? ఇంకా నెక్స్ట్ ఇక్కడ B3, ఈ B3, B9, అదేవిధంగా C2 భోపాల్. B3 అంటే ఏంటి? B3 అంటే మధ్య భారత్, అదేవిధంగా B9 అంటే వింధ్య ప్రదేశ్, C2 అంటే భోపాల్. ఈ మూడింటిని కలిపి మనం దేనిగా మార్చాము అంటే మధ్యప్రదేశ్గా మార్చడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మనకు 3 స్టేట్స్ ఫార్మ్ చేసుకున్నాం: రాజస్థాన్, బాంబే, మధ్యప్రదేశ్. దాని తర్వాత ఇక్కడ B4 ఈ యొక్క మైసూర్ రాష్ట్రంలో కూర్గ్ అనే ఇక్కడ చిన్న ప్రాంతాన్ని కలపడం జరిగింది. దాంతో మనకు మైసూర్ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ని B1గా ఉన్నటువంటి హైదరాబాద్ రెండింటి కలిపి ఆంధ్రప్రదేశ్గా మనం మార్చుకోవడం జరిగింది. ఈ రకంగా మనకు రాజస్థాను, బాంబే, మధ్యప్రదేశ్, మైసూరు, ఆంధ్ర స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్గా 1, 2, 3, 4, 5 స్టేట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ B8 ఏదైతే ఉందో, B8 అంటే ఏంటి మనకు? B8 అనేది ట్రావెన్కోర్ కొచ్చిన్, దీన్ని కేరళ రాష్ట్రంగా మార్చడం జరిగింది. అంటే అక్కడ కొన్ని ప్రదేశాలు ఉంటే వాటిని కలిపి కేరళగా మార్చడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6 రాష్ట్రాలు ఇప్పటికి వచ్చాయి మనకు. కేరళ రాష్ట్రం చూడండి, బాంబే, మధ్యప్రదేశ్, మైసూర్, కేరళ. నెక్స్ట్ చూస్తే ఇక్కడ B5 ఏదైతే ఉందో, B5 అంటే పటియాలా మరియు ఈస్ట్ పంజాబ్ అని చదివాం కదా, దాన్ని పంజాబ్లో విలీనం చేయడం జరిగింది. దాంతో ఇక్కడ టోటల్గా మనకు పంజాబ్ రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ మనము బిలాస్పూర్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉన్నాయో వాటి రెండింటిని మనం హిమాచల్ ప్రదేశ్ కిందకి మార్చుకోవడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ని మార్చి యూనియన్ టెరిటరీగా హిమాచల్ ప్రదేశ్కి మనము యూనియన్ టెరిటరీ హోదా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ B2 ఏదైతే ఉందో, B2 రాష్ట్రంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని ఒక రాష్ట్ర హోదా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ కూచ్ బీహార్ దీవులు. దాని తర్వాత ఇక్కడ మనకు మణిపూర్, త్రిపుర వీటికి యూనియన్ టెరిటరీ హోదా ఇవ్వడం జరిగింది. ఢిల్లీకి యూనియన్ టెరిటరీ హోదా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 1956 నాటికి వివిధ అంటే ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి రాష్ట్రాలన్నిటిని విలీనం చేస్తూ ఓవరాల్గా 1956 నాటికి భారత పటం అనేది ఈ రకంగా ఉంది. ఓకే, టోటల్గా 14 రాష్ట్రాలు, అదేవిధంగా 6 కేంద్రపాలిత ప్రాంతాలు. అయితే ఇక్కడ నార్గే కనపడుతున్నాయని చూస్తున్నారు. ఇక్కడ మనకు ఈ లక్షద్వీప్ అనేది ఒకటి ఉంది కదా, ఇక్కడ కింద ఇటు సైడ్ అండమాన్ నికోబార్ దీవులు, అదో ఈ 2 యూనియన్ టెరిటరీస్, మొత్తం 6 అనమాట.
ఓకే, ఇక్కడ దాకా చదివాం కదా ఇందాక. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ చేస్తే ఇక్కడ ఫలితంగా 14 రాష్ట్రాల 6 కేంద్రపాలిత ప్రాంతాలు నవంబర్ 1, 1956 నాడు ఏర్పడ్డాయి. వీటిని 6.2లో చూసాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారము కొచ్చిన్ రాష్ట్రంలోని ట్రావెన్కోర్, మద్రాసు రాష్ట్రంలోని మలబార్ జిల్లాలను దక్షిణ కెనరాలోని కాసర్గోడ్లను కలిపి కొత్త కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కేరళ రాష్ట్రాన్ని ఎలా ఏర్పాటు చేశారు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఆల్రెడీ నీకు చెప్పాను కదా, ఇక్కడ లిస్ట్ కూడా తీసుకున్నాను నేను. కేరళ రాష్ట్రం అనేది ట్రావెన్కోర్ అంటే మద్రాసులో కొంత భాగం, కర్ణాటకలో కొంత భాగాన్ని ఇలా కొంత తీసుకున్నాను అనమాట. కేరళ అనేది ట్రావెన్కోర్, కొచ్చిన్, సౌత్ కెనరా అని ఈ భూభాగాలన్నింటిని కూడా కలిపి కేరళ అనే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రం తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రాలను కలిపి కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మధ్య భారత రాష్ట్రము, వింధ్య ప్రదేశ్ రాష్ట్రము, భోపాల్ రాష్ట్రాన్ని కలిపి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పాను, నేను చూపించాను మ్యాప్లో. అదేవిధంగా ఈ చట్టం సౌరాష్ట్ర రాష్ట్రాన్ని, కచ్ రాష్ట్రాన్ని కలిపి బొంబాయి రాష్ట్రంగాను, కూర్గ్ రాష్ట్రాన్ని మైసూర్లో రాష్ట్రంగాను, పటియాలా మరియు తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్లను కలిపి పంజాబ్ రాష్ట్రంగాను, అజ్మీర్ రాష్ట్రాన్ని రాజస్థాన్ రాష్ట్రంగాను, అలాగే మద్రాస్ రాష్ట్రం నుంచి విడదీసిన లక్కదీవ్, మినికాయ్ మరియు అమిన్ దీవులను కొత్త కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ డిస్కస్ చేశాను. అయితే ఒకప్పుడు ఇప్పుడు వీటన్నిటిని కూడా లక్షద్వీప్ అని పేరు పిలుస్తున్నాం. ఒకప్పుడు లక్షద్వీప్కి ఈ పేర్లు అనమాట. ఓకే, ఇవి ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రం కింద ఉండేవి. వాటిని మద్రాస్ రాష్ట్రం నుంచి విడదీసి వాటికి యూనియన్ టెరిటరీ హోదాని 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను మ్యాప్లో ఏదైతే చూపించానో అది ఇక్కడ పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా 1956 నాటికి, అంటే ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ అనుగుణంగా భారత భూభాగ పటంలో చోటు చేసుకున్నటువంటి మార్పులు. ఈ రకంగా మీరు చూస్తే ఇక్కడ 14 రాష్ట్రాలు, అదేవిధంగా 6 కేంద్రపాలిత ప్రాంతాలు కనపడుతున్నాయి. అయితే 1956 తర్వాత జరిగినటువంటి మార్పుల గురించి డిస్కస్ చేద్దాం. 1956లో జరిగిన విషయాల గురించి ఇక్కడ నేను ఇచ్చాను టేబుల్లో. అదేవిధంగా 1960, 61, 62, 63లో అంటే ఏ కొత్త స్టేట్స్ అనేవి ఫామ్ అయ్యే దాని గురించి ఇక్కడ బ్రీఫ్గా టేబుల్లో ఇచ్చాను. ఓకే, సరే, మనం ఆల్రెడీ బుక్లో చూద్దాం. 1956 తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. ద న్యూ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ క్రియేటెడ్ ఆఫ్టర్ ద 1956 చూస్తే 1956లో పెద్ద ఎత్తున రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికీ భారత రాజకీయ చిత్రపటంలో వరుసగా అనేక మార్పులు వచ్చాయి. ప్రజా ఉద్యమాల ప్రభావము మరియు రాజకీయ పరిస్థితులు దీనికి దోహదం చేశాయి. భాషా ప్రాతిపదిక లేదా సాంస్కృతిక సజాయిత కారణాలపై ఏర్పడిన డిమాండ్ల వల్ల రాష్ట్రాన్ని తిరిగి విభజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంట్లో మొదటగా 1960లో మహారాష్ట్ర మరియు గుజరాత్, అంటే ఇప్పుడు బాంబే రాష్ట్రం ఏదైతే ఉందో ఆల్రెడీ మనం చూసాం మ్యాప్లో, ఇలా ఇప్పుడు పెద్దగా ఉంది కదా, ఇంత పెద్దగా ఉంది కదా బాంబే స్టేట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని రెండుగా విభజించడం జరిగింది. ఇదేమో గుజరాత్ అని, ఇదేమో మహారాష్ట్ర అని. అంటే వాస్తవానికి చెప్పాలంటే ఎస్ఆర్సి కమిషన్ అప్పుడు కూడా గుజరాతీ భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక భాష మాట్లాడుతున్నారని చెప్పి ఒక రాష్ట్రం ఏర్పాటు చేయలేమని చెప్పి అంటే ఫజల్ అలీ కమిషన్ దాన్ని పట్టించుకోలేదు. దాని తర్వాత అనేక రాజకీయ సమీకరణ అనుగుణంగా తర్వాత కాలంలో గుజరాతీ మాట్లాడే వారి కోసం గుజరాత్ రాష్ట్రము, మరాఠా భాష మాట్లాడే వాళ్ళ కోసము ఈ మహారాష్ట్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1960లో. ద్విభాష రాష్ట్రమైన బాంబేని 1960లో 2 ప్రత్యేక రాష్ట్రాలకు విభజించారు. మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాల ప్రజలకు మహారాష్ట్ర మరియు గుజరాతీ మాట్లాడే ప్రాంతాల ప్రజలకు గుజరాత్. భారత యూనియన్లో గుజరాత్ 15వ రాష్ట్రమైంది. ఓకే,
అంటే 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం చేసిన తర్వాత 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు 15వ రాష్ట్రము గుజరాత్ అనేది యాడ్ అయింది. అంటే బాంబే ప్లేస్లో మహారాష్ట్ర వచ్చింది అనుకోవాలి మీరు. నెక్స్ట్ దాద్రా మరియు నగర్ హవేలీ. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది పోర్చుగీస్ ఆధీనంలో ఉండేది. ఇది 1954లో పోర్చుగీస్ నుంచి భారత్కి అప్పగించడం జరిగింది. 1954 నుంచి 1961 వరకు ఈ ప్రాంతం అనేది ఒక అక్వైడ్ టెరిటరీ స్టేటస్లో ఉండేది. 1961లో అది భారత భూభాగంలో విలీనం అయిన తర్వాత పూర్తిగా 10వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 1961లో ఈ ప్రాంతాన్ని ఈ యొక్క దాద్రా మరియు నగర్ హవేలీకి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు 15 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు దీంతో కలిపి. ఇప్పుడు రీసెంట్గా డెవలప్మెంట్ చూస్తే తర్వాత 2020లో ఈ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి డామన్ మరియు డయ్యూలతో విలీనం చేయడం జరిగింది. అంటే దాద్రా మరియు నగర్ హవేలీ ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని డామన్ మరియు డయ్యూతో ఇది విలీనం చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ అనేది దాద్రా మరియు నగర్ హవేలీ ఈ కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో డామన్ డయ్యూలో భాగంగా రెండు కలిసి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ గోవా, డామన్ మరియు డయ్యూ అంటే ఇవి కూడా పోర్చుగీస్ టెరిటరీస్ అనమాట. ఇది 1961లో పోలీస్ చర్య ద్వారా అంటే పోర్చుగీస్ నుంచి మనం ఆర్జించడం జరిగింది. వీటిని 12వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1962లో ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా ఇవ్వడం జరిగింది. అంటే ఒకప్పుడు గోవా కూడా యూనియన్ టెరిటరీ. ఓకే, ఆ తర్వాత 1987లో గోవాకి రాష్ట్ర హోదా ఇవ్వడం జరిగింది. మరియు డామన్ అండ్ డయ్యూ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతమైంది. అంటే ఇక్కడ చూస్తే మీకు 16 రాష్ట్రాలు అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యాయి ఇక్కడికి. మళ్ళీ 2020లో కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ అండ్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ విలీనం చేసి దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ అనే కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ చట్టం 2019 ద్వారా ఇది జరిగింది. ఇందాక అక్కడ చెప్పుకుంది, ఇక్కడ మళ్ళీ వచ్చింది. అంటే ఇది ఇప్పుడు రీసెంట్ది నేను కన్సిడర్ తీసుకోవడం లేదు. అప్పటికి ఏం జరిగింది, ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలను నేను యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ పుదుచ్చేరి. ఆల్రెడీ పుదుచ్చేరి గురించి మీకు చెప్పాను, ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను అనుకుంటాను. ఈ పుదుచ్చేరి అనేది ఫ్రెంచ్ వారి యొక్క టెరిటరీ అనమాట. దాని తర్వాత పూర్వ ఫ్రెంచ్ స్థాపనలో ఉన్నటువంటి పుదుచ్చేరి భూభాగంలో పుదుచ్చేరి, కరైకల్, మహే మరియు యానంలు ఉన్నాయి. 1954 ఈ భూభాగాన్ని ఫ్రెంచ్ వారు భారతదేశాన్ని అప్పగించారు. తద్వారా 62 నుంచి అర్జిత భూభాగంగా దీనిపై పరిపాలన జరిగింది. 1962 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది కేంద్రపాలిత ప్రాంతం అయింది. అంటే ఇప్పుడు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అయినాయి? 16 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలైనవి. నెక్స్ట్ నాగాల్యాండ్. వీటికి సంబంధించి మ్యాప్ ఉంది, నేను మ్యాప్ కూడా చూపిస్తాను. నాగాల్యాండ్ చూస్తే అస్సాం రాష్ట్రం నుంచి, అస్సాం అనేది పెద్ద రాష్ట్రం అన్నమాట, చూపిస్తాను మ్యాప్. ఇక్కడ చూడండి, బాంబే స్టేట్ని ఇక్కడ చూస్తే దీన్ని రెండుగా గుజరాత్ మరియు మహారాష్ట్రగా డివైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మార్పు ఇక్కడ అస్సాం గురించి మాట్లాడితే ఇక్కడ ఫస్ట్ ఈ ఇమేజ్ చూడండి. ఈ అస్సాం సంబంధించి అస్సాం ఇలా ఉంది కదా. ఈ అస్సాంలో కొంతమంది నాగా ట్రైబ్కి చెందినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని కోరడం జరిగింది. కాబట్టి మణిపూర్కి పైన ఇక్కడ మణిపూర్కి పైన ఇక్కడ మనకు నాగాలాండ్ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి. అంటే అస్సాం నుంచి నాగాలాండ్ని ఒకప్పుడు, అంటే నాగాలాండ్ అనేది అస్సాంలో ఒక పార్ట్ అనమాట. నాగాలాండ్ అనే రాష్ట్రమే లేదు. ఇక్కడ నాగాలు అనే తెగ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ మాకు ప్రత్యేక రాష్ట్రం కోరడంతో నాగాలాండ్ అనే అంటే కొత్త రాష్ట్రాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది అస్సాంలో.
నాగాలాండ్ అస్సాం రాష్ట్రం నుంచి నాగా హిల్స్ని మరియు ట్యూన్ సాంగ్ వేరు చేసి 1963లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పరిచారు. ప్రతికూలంగా ఉన్న నాగా ఉద్యమాన్ని శాంతింపచేయడానికి ఈ విధంగా చేశారు. అయితే భారత యూనియన్లోకి నాగాలాండ్ రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వడానికి ముందు దాన్ని 1961లో అస్సాం గవర్నర్ నియంత్రణ కిందకి తీసుకురావడం ఉంచడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు దీంతో కలుపుకుంటూ చూస్తే 17 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు నాగాలాండ్తో కలుపుకొని. నెక్స్ట్ హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్. మ్యాప్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, చదివి వెళ్దాం. హర్యానా, చండీగఢ్ మరియు హిమాచల్ ప్రదేశ్ అంట. 1969లో పంజాబ్ రాష్ట్రం విభజనలో భారత యూనియన్లో హర్యానా 17వ రాష్ట్రమైంది. అంటే పంజాబ్ అనే రాష్ట్రం ఏదైతే ఉందో దాని నుంచి హర్యానా రాష్ట్రాన్ని వేరు చేయడం జరిగింది. మరియు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతమైందనమాట. మాస్టర్ తారాసింగ్ నాయకత్వంలో అకాలీదళ్ ప్రత్యేక సిక్కుల మాతృభూమి పంజాబ్ సుబా అనే డిమాండ్ దీనికి కారణము. షా కమిషన్ సిఫార్సుల మేరకు పంజాబీ భాష మాట్లాడే ప్రాంతాలకు ఏర్పరిచిన ఒక భాష రాష్ట్రంలో పంజాబ్ ఏర్పడిందని చెప్పాలి. అంటే ఏం లేదు, ఇక్కడ ఇలా పంజాబ్ ఉందనుకుంటే ఈ పంజాబ్లో సిక్కులకు సంబంధించి వాళ్ళకి సంబంధించి పంజాబీ భాష మాట్లాడే వారి కోసము ప్రత్యేకమైనటువంటి పంజాబ్ రాష్ట్రము, అదేవిధంగా హిందీ మాట్లాడే వారి కోసం ప్రత్యేకమైనటువంటి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రెండు ప్రాంతాలకు రాజధాని అయినటువంటి చండీగఢ్ని యూనియన్ టెరిటరీగా మార్చడం జరిగింది. మ్యాప్లో చూపిస్తాను. అంటే ఈ లెక్కన మనం చూస్తే పంజాబ్ ఒక రాష్ట్రమైంది, చండీగఢ్ ఒక రాష్ట్రమైంది. ఇందాక ఎన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ పంజాబ్ ఇలా ఉంది కదా, ఈ పంజాబ్ ప్రాంతము ఈ పంజాబ్ ప్రాంతం ఇలా ఉంది. దీంట్లో ఎల్లో కలర్లో మనకు యూనియన్ టెరిటరీ హిమాచల్ ప్రదేశ్ యూనియన్ టెరిటరీ కూడా మధ్యలో మనకు కనపడుతుంది. ఈ క్రమంలో ఈ పంజాబ్ నుంచి పంజాబ్ రాష్ట్రాన్ని, అదేవిధంగా హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఈ పంజాబ్లో కొంత ప్రాంతాన్ని ఇచ్చి హిమాచల్ ప్రదేశ్ యూనియన్ టెరిటరీలో విలీనం చేయడం జరిగింది. అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మధ్యలో గ్యాప్ అంటే పంజాబ్లో కొంత భూభాగాన్ని తీసుకెళ్ళి మొత్తం హిమాచల్ ప్రదేశ్కి యూనియన్ టెరిటరీకి ఆ భూభాగాన్ని అప్పచెప్పడం జరిగింది. అంటే ఆ భూభాగం ఇచ్చిన తర్వాత, అంటే పంజాబ్లో కొంత భూభాగాన్ని హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన తర్వాత అది యూనియన్ టెరిటరీ హోదా నుంచి హిమాచల్ ప్రదేశ్ కూడా రాష్ట్ర హోదాని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పంజాబ్ అనేది ఒక రాష్ట్రము, హర్యానా అనేది ఒక రాష్ట్రము, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కూడా ఒక రాష్ట్రము. వీటి మిడిల్లో ఉన్నటువంటి చండీగఢ్ ఏదైతే ఉందో అది యూనియన్ టెరిటరీగా మారింది. ఓకే, నెక్స్ట్ కొండ ప్రాంతాన్ని ఇరుపొరుగు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం హిమాచల్ ప్రదేశ్లో కలిపారు. 1970లో కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ని రాష్ట్ర హోదాని దాన్ని పెంచడం జరిగింది. ఇది భారత యూనియన్లో 18వ రాష్ట్రంగా యాడ్ అయిందని చెప్తున్నారు. నెక్స్ట్ మణిపూర్, త్రిపుర, మేఘాలయ. మణిపూర్ కానీ త్రిపుర, మేఘాలయ అనేవి ఇక్కడ మనం వీటిని ఒకసారి పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఈశాన్య భారత రాష్ట్రాలు అన్నమాట. ఇక్కడ ఏం జరిగిందని చూస్తే 1972లో ఈశాన్య భారత రాజకీయ పటంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి మణిపూర్ మరియు త్రిపుర మరియు అస్సాంలో ఉన్న ఉపరాష్ట్రమైనటువంటి మేఘాలయ రాష్ట్ర ప్రతిపత్తిని పొందాయి. కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి మిజోరము, అరుణాచల్ ప్రదేశ్ మొట్టమొదటిసారిగా వీటిని ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ NEFA అనేవారు. అంటే ఆల్రెడీ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ విషయం ఏంటంటే ఏమి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈశాన్య భారతంలో. అదేవిధంగా కొన్నిటికి గతంలో యూనియన్ టెరిటరీగా ఉన్నవి రాష్ట్ర హోదా పొందాయి. ఏంటో చూస్తే మ్యాప్లో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ గతంలో అస్సాం ఉండేది రాష్ట్రం. దాని తర్వాత గతంలో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేశామని చెప్పాము. మణిపూర్కి యూనియన్ టెరిటరీ హోదా ఉంది.
త్రిపురకి యూనియన్ టెరిటరీ హోదా ఉంది. ఓకే, ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి మార్పులు ఏంటంటే ఇక్కడ ఈ మేఘాలయ, అస్సాంలో మేఘాలయ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మేఘాలయ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అస్సాంలో భాగంగా. ఇక్కడ ఈ ఏరియాలో చూడండి మేఘాలయ. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అనే యూనియన్ టెరిటరీని మనము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మణిపూర్ ఏదైతే ఉందో దీనికి యూనియన్ టెరిటరీ నుంచి రాష్ట్ర హోదా దానికి పెంచడం జరిగింది. ఓకే, ఇది ఇక్కడ జరిగినటువంటి మార్పులు. టూ మ్యాప్స్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. అస్సాంలో భాగంగా ఉన్నటువంటి అంటే దాంట్లో భాగం ఉన్నటువంటి భూభాగాన్ని అరుణాచల్ ప్రదేశ్ అనే ఒక యూనియన్ టెరిటరీగా మార్చడం జరిగింది. అదే క్రమంలో మణిపూర్కి యూనియన్ టెరిటరీ హోదాను తీసేయడం జరిగింది. అదే క్రమంలో మేఘాలయ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా మిజోరం అనే ఒక నూతన యూనియన్ టెరిటరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా మీరు తెలుసుకోవాల్సిన విషయము మొత్తము 4 చేంజెస్ జరిగాయని మనం ఇక్కడ గమనించాలి. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం అనే 2 యూనియన్ టెరిటరీస్ అనేవి ఏర్పడ్డాయి. మణిపూర్ యూనియన్ టెరిటరీ అనేది ఇప్పుడు రాష్ట్రంగా మారింది. అదేవిధంగా మేఘాలయ అనే రాష్ట్రం అనేది ఏర్పడింది. మరలా మొదటి నుంచి ఒకసారి చదువుతాం. 1972లో ఈశాన్య భారతదేశం రాజకీయ చిత్రపటంలో అనేక మార్పులు వచ్చాయి. కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి మణిపూర్ మరియు త్రిపుర మరియు అస్సాంలో ఉన్న ఉపరాష్ట్రమైనటువంటి మేఘాలయ రాష్ట్రపతి పదవిని పొందాయి. కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి మిజోరము మరియు అరుణాచల్ ప్రదేశ్ ఏర్పడ్డాయి. దీనితో ఇండియన్ యూనియన్లో రాష్ట్రాల సంఖ్య 21 పెరిగింది. అంటే మణిపూర్ అనేది 19వ రాష్ట్రంగా, త్రిపుర అనేది 20వ రాష్ట్రంగా, మేఘాలయ అనేది 21వ రాష్ట్రంగా ఏర్పడింది. మొదట్లో 22వ రాజ్యాంగ సవరణ చట్టం 1969 ప్రకారం మేఘాలయాన్ని తన స్వంత శాసనసభతో మరియు మంత్రిమండలితో అస్సాంలోని ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రంగా లేదా ఉప రాష్ట్రంగా ఉంచడం జరిగింది. కానీ ఇది ప్రజల ఆకాంక్షలను తీర్చలేదు. అస్సాం నుంచి మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్ని విడదీయడం జరిగింది. నెక్స్ట్ సిక్కిం అన్నమాట. సిక్కిం గురించి ఆల్రెడీ నేను సెకండ్ క్లాస్లో చెప్పాను మీకు. అంటే ఆర్టికల్ 2 చెప్పేటప్పుడు డీటెయిల్గా సిక్కిం అనేది భారత భూభాగంలో ఒకప్పుడు లేదు. దాని తర్వాత 36వ రాజ్యాంగ సవరణ చేసి దీన్ని భారతదేశంలో విలీనం చేశారని చెప్పి అన్ని గురించి మనం ప్రీవియస్గా మాట్లాడాం. కొత్తగా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. 1987లో 3 కొత్త రాష్ట్రాలను భారత యూనియన్లో చేరాయి. అవి మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. 2 దశాబ్దాల తిరుగుబాటుకి అంతం పలుకుతూ కేంద్ర ప్రభుత్వం మరియు మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య 1986లో జరిగిన మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ ఫలితంగా మిజోరంకి సంపూర్ణ రాష్ట్ర హోదాని ప్రదానం చేయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ 1972 నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. గోవా డామండ్ అయ్యు అనే కేంద్రపాలిత ప్రాంతం నుంచి గోవాను విడదీసి రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్. 2000 సంవత్సరంలో 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అది మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన 26 రాష్ట్రంగా ఛత్తీస్గఢ్, 27 రాష్ట్రంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి బీహార్ నుంచి కొంత 28 రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ అనేది ఏర్పడడం జరిగింది. అంటే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అనేవి 2000 సంవత్సరంలో ఏర్పడ్డాయి రీసెంట్గా. ఇక తెలంగాణ అనేది 2014లో ఏర్పాటు కావడం జరిగింది. ఆంధ్ర నుంచి వేరై. దాంతో రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ అనేవి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా వేరైంది 2019. దానికి సంబంధించినటువంటి స్పెషల్ స్టాటస్ని రివోక్ చేయడం ద్వారా. ఓకే, జమ్మూ కాశ్మీర్ ఏ రకంగా కేంద్రపాలిత ప్రాంతంగా మారింది ఆ ప్రక్రియ అంతా కూడా మన యూనియన్ టెరిటరీలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఇప్పుడు మనకు ఓవరాల్గా చూస్తే 28 రాష్ట్రాలు, అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ లిస్ట్ అయితే ప్రస్తుతానికి భారత భూభాగంలో భాగంగా ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి మ్యాప్ అయితే ఈ రకంగా ఉంది. అంతా కూడా మ్యాప్లు తీసుకొని చెప్పడం జరిగింది. మ్యాపుల్లో అక్కడ మీకు కొన్నిసార్లు అర్థం కాకపోయినా ఇక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇవి అంటే ఎలా ఏర్పడింది ఇక్కడ మ్యాప్లు కూడా మీరు చూడండి.
ఇది టోటల్గా మనకు ఈ క్లాస్తో మనకు యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనే టాపిక్ మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము సిటిజన్షిప్, పౌరసత్వం అనే టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.